గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డేకి సంబంధించిందిగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, వరల్డ్ క్యాన్సర్ డే. సో మనకి వరల్డ్ క్యాన్సర్ డే అనేది 4th ఫిబ్రవరిన రికగ్నైజ్ చేయబడింది. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ ద కేర్ గ్యాప్. క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. సో కరెంట్ అఫైర్ విషయానికి వచ్చేటప్పటికి మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. Feb 4th అనేది క్యాన్సర్ డే కింద ఉంది, అండ్ నెక్స్ట్ థీమ్ వచ్చేటప్పటికి క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఇకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ క్యాన్సర్ డేని ఉద్దేశించుకుని వరల్డ్ వైడ్ ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 30% ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేవి ప్రపంచంలో లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ నుంచే ఎక్కువగా నమోదవుతున్నట్టుగా ఇది చెప్పడం జరిగింది. లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రపంచం మొత్తంలో దాదాపుగా ప్రతి ఏటా 30% ఆఫ్ క్యాన్సర్ కేసెస్ అనేవి నమోదవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క మనకి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన టెడ్రస్ యాడ్నమ్గా ఉన్నారు. ఇది జీకేగా మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వన్, మనకి డిసీజెస్ హెల్త్కి సంబంధించిన డేట్స్ని ఫ్రీక్వెంట్గా కరెంట్ అఫైర్స్ కమ్ జీకేలో అడుగుతారు కాబట్టి అవి కూడా రివైజ్ చేయండి. వరల్డ్ క్యాన్సర్ డే వచ్చేటప్పటికి 4th ఫిబ్రవరి, వరల్డ్ హెల్త్ డే వచ్చేటప్పటికి 7th ఏప్రిల్, నెక్స్ట్ వరల్డ్ టీబీ డే. సో వరల్డ్ టీబీ డే వచ్చేటప్పటికి 24th మార్చ్న ఉంది, అండ్ వరల్డ్ హార్ట్ డే వచ్చేటప్పటికి 29th సెప్టెంబర్గా ఉంది. సో వీటిని ఈ కరెంట్ అఫైర్తో పాటు రివైజ్ చేయొచ్చు. సో జనరల్గా ఒక 8 days బ్యాక్ మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. 1970 నుంచి యూరోపియన్ ఖండం ఓవరిన్ క్యాన్సర్ రోగులతో ఎక్కువగా బాధపడుతుంది. అయితే అండ్ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే రానున్న రోజుల్లో అంటే 2022 దాని తర్వాత అండ్ ఓవరిన్ క్యాన్సర్కి సంబంధించిన కేసెస్ కానీ డెత్ రేట్ కానీ యూరోపియన్ కాంటినెంట్లో తగ్గచ్చు అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది. ఈ ఏడాది దాదాపుగా 26,500 మంది విమెన్స్ యూరోపియన్ కాంటినెంట్ మొత్తంలో కూడా ఓవరిన్ క్యాన్సర్తో మరణించబోతారు, ఛాన్సెస్ ఉన్నాయన్నట్లుగా ఈ రిపోర్ట్ అనేది మనకి 8 days క్రితం చెప్పడం జరిగింది. సో దాని పక్కన పెడితే 2021 డేటా ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువగా క్యాన్సర్ కేసెస్ నమోదయ్యే కంట్రీస్గా ఒకటి చైనా అండ్ రెండోది వచ్చేటప్పటికి మనకి యుఎస్ఏ ఉన్నాయి. డెత్ రేట్, మోర్టాలిటీ రేట్ అనేది యాజ్ పర్ ద డేటా ఆఫ్ 2021 జులై ప్రకారం చూసుకుంటే చైనాలో ఎక్కువగా ఉంది. చైనాలో లంగ్ క్యాన్సర్, ఓవరిన్ క్యాన్సర్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్తో చాలామంది అండ్ ప్రజలు అండ్ మోర్టాలిటీ రేట్ని ఎక్కువగా క్రియేట్ చేయడం జరిగింది. చైనా టాప్ కంట్రీగా ఉంది, యుఎస్ఏ సెకండ్ కంట్రీగా ఉంది డెత్ రేట్లో. అండ్ నార్మల్గా కేసెస్ నమోదయ్యే విషయంలో రెండు కూడా సరిసమానంగా టాప్ కంట్రీస్గా ఉన్నాయి ఇన్ ద వరల్డ్లో. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇదంతా డేటా అండి, వివిధ సంస్థలు ఇచ్చిన డేటా ప్రకారం మనం చెప్పుకున్నది. అండ్ వరల్డ్ క్యాన్సర్ డే మాత్రం 4th ఫిబ్రవరి, అండ్ నెక్స్ట్ క్లోజ్ ద కేర్ గ్యాప్ అనేది దాని యొక్క థీమ్. ఇది వృత్తాంతంగా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్కి సంబంధించింది. అది కూడా ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఇటీవల నూతన డైరెక్టర్గా లెఫ్టినెంట్ జనరల్ జేఈవి రెడ్డి గారిని అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, లెఫ్టినెంట్ జనరల్ జేఈవి రెడ్డి అపాయింటెడ్ యాజ్ అ న్యూ డైరెక్టర్ టు ద డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని మనకి 2002 మార్చ్ మంత్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఇంటెలిజెన్సీ వ్యవస్థని కోఆర్డినేట్ చేసేది ఆర్మ్డ్ ఫోర్సెస్తో. జనరల్గా వేరే కంట్రీలో, యుఎస్ఏ లాంటి కంట్రీలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే 8 types ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, స్పేస్ ఫోర్స్ ఇట్లా.
భారతదేశంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే మనకి త్రివిధ దళాలనే చెప్తాం. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ నేవీ. భారతదేశంలోని ఈ త్రివిధ దళాలు, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇంటెలిజెన్సీ వ్యవస్థని కోఆర్డినేట్ చేసేదే మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి లెఫ్టినెంట్ జనరల్ జేఈవి రెడ్డి గారిని నూతన డైరెక్టర్ జనరల్గా అపాయింట్ చేశారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఈ ఇంటెలిజెన్సీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. సో ఇంకొక విషయం చూసుకుంటే మనకి రీసెంట్గా ఒక ఇండెక్స్ రిలీజ్ అయింది, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. సో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రిలీజ్ చేసిన దాని ప్రకారం 140 కంట్రీల్లో అండ్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన మిలిటరీగా ఉన్నది యుఎస్ఏ, దాని తర్వాత రష్యా అండ్ దాని తర్వాత చైనా, దాని తర్వాత ఇండియా. సో ఇండియా 4th ర్యాంక్లో ఉంది 140 కంట్రీల్లో ఈ పవర్ఫుల్ మిలిటరీ అనే కేటగిరీకి సంబంధించి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ దాంట్లో. సో ఫస్ట్ వచ్చేటప్పటికి యుఎస్ఏ, సెకండ్ వచ్చేటప్పటికి రష్యా, థర్డ్ వచ్చేటప్పటికి చైనా, ఫోర్త్ వచ్చేటప్పటికి ఇండియా అండ్ 5th కంట్రీగా జపాన్ అనేది ఉంది. సో టాప్ 5 కంట్రీస్ ఇన్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. కానీ ప్రపంచంలో 2021 డేటా చూసుకుంటే అతి పెద్ద మిలిటరీ వ్యవస్థని, పవర్ఫుల్ మిలిటరీ వ్యవస్థని కలిగి ఉన్నది చైనా. కానీ యాజ్ పర్ ద 2022 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రిపోర్ట్ చూసుకుంటే మాత్రం మనకి టాప్ యుఎస్ఏ, సెకండ్ రష్యా, థర్డ్ చైనా, ఫోర్త్ అనేది ఇండియాగా ఉన్నాయి. సో వీటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లెఫ్టినెంట్ జనరల్ జిఏవి రెడ్డి అపాయింటెడ్ యాజ్ అ న్యూ డైరెక్టర్ జనరల్ టు ద డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో అదే ఇక్కడ మనకి కరెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్కి సంబంధించింది అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా కూడా దీన్ని తీసుకోవచ్చు. సెర్గియో మెట్రెల్లా లేదా సెర్గియో మాత్రెల్లా అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సెర్గియో మెట్రెల్లా ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇటలీ ఫర్ ద సెకండ్ టర్మ్. తిరిగి రెండవసారి ఇటలీ అధ్యక్షులుగా ఇటీవల సెర్గియో ఎంపికయ్యారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇటలీ యొక్క క్యాపిటల్గా మనకి రోమ్ ఉంది. ఇటలీ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి మనకి యూరోగా ఉంది. ఇటలీ ప్రెసిడెంట్గా ఇటీవల సెర్గియో మాట్రెల్లా తిరిగి ఎలెక్ట్ అవ్వడం జరిగింది రెండవసారి. సో దీన్ని పక్కన పెడితే మనకి జనరల్గా ఇటలీ పలుసార్లు కరెంట్ అఫైర్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వపు ప్రదేశాలని ఎక్కువగా కలిగి ఉన్న ప్రపంచంలో వన్ ఆఫ్ ద కంట్రీగా ఇటలీ అనేదాన్ని చెప్పచ్చు. భారతదేశంలో యునెస్కో వారసత్వపు ప్రదేశాలు 40 ఉన్నాయి అండ్ ప్రపంచంలో చూసుకుంటే టాప్ కంట్రీగా, ఆ ప్రదేశాలని కలిగిన టాప్ కంట్రీగా, వన్ ఆఫ్ ద కంట్రీగా ఇటలీ అనేది ఉంది. అండ్ దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ G20గా చెప్పొచ్చు. సో ఈ G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ టైం అంటే జాన్ ఫస్ట్ వీక్లో ట్రయోకో అనే ఒక పదాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఒక గ్రూప్లో ఫామ్ అవ్వడం జరిగింది. ఆ ట్రయోకా గ్రూప్లో మనకి ఏమేమి ఉన్నాయంటే ఈసారి ఇటలీ, ఇండియా, ఇండోనేషియా. ట్రయోకా వర్డ్ ఈజ్ ఇన్ న్యూస్. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ విచ్ మెంబర్ కంట్రీస్ అని అడిగితే ఇండియా, ఇండోనేషియా, ఇటలీ. సో వీటిని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు కూడా G20లోని సభ్యులే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటలీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అగ్నిపర్వతం ఉంది. అది జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మౌంట్ విసూవియస్. సో మౌంట్ విసూవియస్ అనేది ఇటలీలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అగ్నిపర్వతంగా చెప్తారు. దాంతోపాటు మౌంట్ యాట్నా, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ వాల్కనోస్ ఇన్ ఇటలీ. కరెన్సీ యూరో, క్యాపిటల్ రోమ్, అధ్యక్షుడు సెర్గియో. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, సెంటర్ నామినేట్స్ హోయసాల టెంపుల్స్ ఇన్ కర్ణాటక ఫర్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ 2022-23. 2021లో యునెస్కో భారతదేశంలోని గుజరాత్లో ఉన్న ధోలవీరా టెంపుల్ని అండ్ వరంగల్లో ఉన్న రుద్రేశ్వర టెంపుల్, కాకతీయులు కట్టించిన దాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వపు ప్రదేశాలుగా గుర్తించింది. అండ్ చండీగఢ్లో ఒక కట్టడాన్ని కూడా గుర్తించడం జరిగింది. దాంతో 40 యునెస్కో వారసత్వపు ప్రదేశాలు ఇండియా నుంచి రికగ్నైజ్ చేయబడ్డాయి. అయితే ఈసారి 2022-23కి గాను భారతదేశం తరపున కేంద్ర ప్రభుత్వం మనకి కర్ణాటకకి సంబంధించిన హోయసాల టెంపుల్స్ని మనకి నామినేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో జనరల్గా మనకి హోయసాలులు కర్ణాటకలో హలిబీడు ప్రాంతం నుంచి ఎక్కువగా పరిపాలించారు. వాళ్ళ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా వాళ్ళ ఆర్కిటెక్చర్ అంతా కూడా టెంపుల్స్కి సంబంధించింది వేసారా స్టైల్లో ఉంటుంది. జనరల్గా నగరా స్టైల్, ద్రవిడియన్ స్టైల్, వెసారా స్టైల్ టెంపుల్స్ని మనం ఇండియాలో చూస్తూ ఉంటాం. హోయసాలుల యొక్క దేవాలయ నిర్మాణాలు అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ వెసారా స్టైల్లో కనిపిస్తూ ఉంటాయి. అలా హోయసాలులు నిర్మించిన చెన్నకేశవ టెంపుల్ ఇన్ బెల్లూరు, హోయసాలేశ్వర టెంపుల్ ఇన్ హలిబేడు, కేశవ టెంపుల్ ఇన్ సోమనాథపుర, ఈ 3 దేవాలయాలని 2022-23
2023కి గాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్కి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది ప్రతిపాదించింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్టేట్ రిలేటెడ్గా కూడా మనం చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి గాంధీ మందిరం స్మృతివనం బిల్ట్ ఎట్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం కేంద్రంగా సో మనకి గాంధీకి సంబంధించిన మహాత్మా గాంధీకి సంబంధించిన ఒక మందిరాన్ని ఒక సోషల్ ఆర్గనైజేషన్ సోషల్ యాక్టివిస్ట్ గ్రూప్ అనేది మనకి నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో జనరల్గా గాంధీ గారు మరణించింది మనకి 30th Jan 1948. సో October 2 ఆయనది బర్త్ డేట్. సో ఆయన డెత్ డేట్ వచ్చేటప్పటికి 30th Jan 1948. సో ఇదే రోజున ఈ మందిరాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది శ్రీకాకుళంలో. సో దీంతో పాటు దీని చుట్టుపక్కల గార్డెన్ని ఏదైతే మనం స్మృతి వనం అంటున్నామో సో దాన్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది సో కొంత ఫండ్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అండ్ ఇంకొక విషయానికి వస్తే గాంధీ గారి యొక్క సమాధి అనేది మనకి న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. సో దాన్ని రాజ్ఘాట్గా పిలవడం జరుగుతుంది. అలాగే గాంధీ గారి ఆటోబయోగ్రఫీ వచ్చేటప్పటికి ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది ఆయన ఆటోబయోగ్రఫీగా ఉంది. సో ఆయన సమాధి టోంబ్ వచ్చేటప్పటికి రాజ్ఘాట్లో లొకేట్ అయి ఉంది. సో ఆయన మరణించిన తేదీ వచ్చేటప్పటికి 30th Jan 1948గా ఉంది. ఎగ్జాక్ట్గా 30th Jan 2022లో శ్రీకాకుళంలోని ఒక గ్రూప్ ఆఫ్ సోషల్ యాక్టివిస్ట్ అందరూ కలిసి మనకి గాంధీ గారికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక మందిరాన్ని నిర్మించారని చెప్పొచ్చు. సో దానికి జాతిపిత మహాత్మా గాంధీజీ మందిరంగా పేరు పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండ్ రివర్స్ పరంగా కూడా చూడొచ్చు. ఇటీవల మహాకాళి నది మీద ఇండియా అండ్ నేపాల్ ఒక మోటారబుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఏ నది మీద అంటే మహాకాళి నది మీదుగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జనరల్గా శారదా నదినే మహాకాళి కాళీ నదిగా కూడా పిలుస్తూ ఉంటారంట. ఇది గంగ యొక్క ఉపనది అయిన గగారా రివర్తో కలవడం జరుగుతుంది. అండ్ వాస్తవానికి చూసుకుంటే ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలాపాని రీజియన్లో మహాకాళి నది యొక్క మేజర్ పోర్షన్ అనేది లొకేట్ అయింది. ఇదే కాలాపాని రీజియన్ అనేది అటు ఇండియాకి ఇటు నేపాల్కి మధ్య వివాదాస్పద ప్రాంతంగా కూడా ఉంది. సో ఇది కూడా మనం ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోవచ్చు. కాలాపాని రీజియన్లో మేజర్గా ఈ నది ప్రవహిస్తుంది. అలాంటి నది మీద ఇండియా నేపాల్ బోర్డర్లో మనకి ఒక మోటారబుల్ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా అండ్ నేపాల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దీన్ని పక్కన పెడితే ఆల్రెడీ ఇండియా అండ్ నేపాల్ పంచేశ్వర్ అనే డ్యామ్ని ఒకదాన్ని కన్స్ట్రక్ట్ చేసి షేర్ చేసుకుంటున్నాయి. ఈ పంచేశ్వర్ డ్యామ్ అనేది కూడా మహాకాళి నది మీదే కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇండియా అండ్ నేపాల్కి జాయింట్ మల్టీపర్పస్ డ్యామ్గా పంచేశ్వర్ డ్యామ్ అనే దాన్ని చెప్పొచ్చు. ఇది మహాకాళి నది మీదే ఏర్పరిచారు. అలాంటి మహాకాళి నది మీదే తిరిగి మోటారబుల్ బ్రిడ్జ్ని ఏర్పరచనున్నారు ఇండియా అండ్ నేపాల్ కూడా. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఇండియా నేపాల్ సైన్స్ MOU టు కన్స్ట్రక్ట్ అ బ్రిడ్జ్ ఓవర్ మహాకాళి రివర్. అలాగే నేపాల్ యొక్క రాజధానిగా కాఠ్మాండు ఉంది. అండ్ నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా షేర్ బహదూర్ దెబువా అండ్ నేపాల్ యొక్క ప్రెసిడెంట్గా విద్యాదేవి భండారి ఉన్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా దీన్ని తీసుకోవచ్చు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్తో నడిచే ఒక ఫ్లయింగ్ బోట్ని దుబాయ్ కేంద్రంగా మనకి లాంచ్ చేయడం జరిగింది. దానికి DZ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్ DZ ఇనాగ్రేటెడ్ అండ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ దుబాయ్గా చెప్పొచ్చు. సో దీన్ని రన్ చేయడం కోసం ద Z0 ఎమిషన్స్ కంపెనీ, ఇది స్విస్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ. సో ఈ కంపెనీ UAEకి సంబంధించిన జినెత్ మెరైన్ సర్వీసెస్ అనే దాంతో ఇటీవల టైఅప్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ బేస్డ్తో నడిచే ఒక ఫ్లయింగ్ బోట్ అనే దాన్ని దుబాయ్ కేంద్రంగా DZ అనే నేమ్తో లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి UAE యొక్క క్యాపిటల్గా అబుదాబి అనేది ఉంది. UAE యొక్క కరెన్సీగా మనకి దిరామ్ అనేది ఉంది. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. సో వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్ DZ ఇనాగ్రేటెడ్ ఇన్ దుబాయ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి లడాక్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించింది ఒక ఫెస్టివల్గా కూడా చెప్పొచ్చు. సో జనరల్గా లడాక్ అంటే మనకి ఇమీడియట్గా గుర్తొచ్చే ఫెస్టివల్ హెమీస్ ఫెస్టివల్గా చెప్తాం. హెమీస్ ఫెస్టివల్ మనకి బాగా తెలుసు. సో అది కాకుండా లడాక్లో మనకి స్పితుక్ మానిస్ట్రీ అని చెప్పేసి ఉంది. స్పితుక్ ఒక
మఠం అనేది ఉంది. సో అక్కడున్న మాంక్స్ సాధువులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా స్పితుక్ గాస్టర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేశారు లే కేంద్రంగా లడాఖ్లో. దానికి సంబంధించింది. సో లడాఖ్లో ఎస్పెషల్లీ లే ప్రాంతంలో స్పితుక్ మానిస్ట్రీ అనే ప్రాంతంలో మనకి రీసెంట్గా ఈ స్పితుక్ గాస్టర్ అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. సాధారణంగా ఏమని నమ్ముతారు అంటే ఈ ఫెస్టివల్ తర్వాత ఈ లడాక్ రీజన్ అంతా కూడా కొంచెం చల్లదనం నుంచి వెచ్చదనానికి అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది, కోల్డర్ నుంచి వార్మర్కి మారుతుంది అని చెప్పేసి కూడా నమ్మడం జరుగుతుంది. ఇదే ఫెస్టివల్ కేంద్రంగా వాళ్ళు చమ్స్ అనే ఒక డాన్స్ని, లోకల్ డాన్స్ని కూడా ఇక్కడ మనకు చూస్తున్నట్టుగా ప్రదర్శించడం జరుగుతుంది. చమ్స్ అనే లోకల్ డాన్స్ ఎవరు ప్రదర్శిస్తారు అంటే లడాఖ్లోని పీపుల్. ఎప్పుడు అంటే స్పితుక్ గాస్టర్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసే టైంలో. ఎస్పెషల్లీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే లే ప్రాంతం కేంద్రంగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా లడాఖ్లో మనకి హెమీస్, లోసార్, సింధు దర్శన్ లాంటి ఫెస్టివల్స్ని కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి లడాక్ యొక్క ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్గా అండ్ ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా రాధాకృష్ణ మాథుర్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లడాక్ యొక్క యూనియన్ టెరిటరీ యానిమల్గా స్నో లెపర్డ్, మంచు చిరుతపులి. లడాక్ యొక్క యూనియన్ టెరిటరీ బర్డ్ కింద మనకి బ్లాక్ నెక్డ్ క్రేన్ అనే దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బ్యాంకింగ్ రిలేటెడ్గా, ఎకానమీ రిలేటెడ్గా కూడా తీసుకోవచ్చు. ఇటీవల SBI అండ్ టాటా పవర్ రెండు కలిసి భారతదేశంలోని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి లోన్స్ అండ్ ఫినాన్సింగ్ని అందించడం కోసం మనకి ఒక సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. దాని పేరు సూర్యశక్తి సెల్. సో సూర్యశక్తి సెల్ అనేది ఎస్పెషల్లీ మనకి ముంబై కేంద్రంగా, SBI హెడ్ క్వార్టర్స్ అయిన ముంబై కేంద్రంగా మనకి SBI అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం టాటా పవర్స్తో మనకి అది ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. అలాగే SBI యొక్క ప్రస్తుతం చైర్మన్గా దినేష్ కుమార్ కారా ఉన్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ SBI హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవచ్చు. మీకు జీకేగా దీన్ని రివైజ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్ మాత్రం SBI అనేది టాటా పవర్స్తో మనకి ఇండియాలోని సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మ్యాక్సిమం మనకి సోలార్ పవర్ని ఉత్పత్తి చేస్తున్నాయో వాటన్నిటికీ కూడా లోన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం, ఫినాన్సింగ్గా సర్వీసెస్ని అందించడం కోసం ఈ ఏదైతే సూర్యశక్తి సెల్ ఉందో దాన్ని ఇటీవల SBI ఏర్పాటు చేసింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది, ఏషియన్ గేమ్స్కి సంబంధించింది. సో ఈ సంవత్సరం ఏషియన్ గేమ్స్ అనేవి చైనా కేంద్రంగా జరగబోతున్నాయి సెప్టెంబర్ మంత్లో. అండ్ దీంట్లో 40 స్పోర్ట్స్ దాకా ఇంక్లూడ్ చేశారు. దాదాపుగా 40 స్పోర్ట్స్ దాకా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆర్చరీ కానీ, స్విమ్మింగ్ కానీ, సో రేస్ కానీ, ఇలాంటివి టోటల్గా 40 స్పోర్ట్స్ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా మనకి ఈ స్పోర్ట్స్, బ్రేక్ డాన్సింగ్ లాంటి ఈవెంట్స్ని, ఇలాంటి సెగ్మెంట్స్ని కూడా మనకి ఏషియన్ గేమ్స్లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మనకి చాలా న్యూస్లో సర్క్యులేట్ అయింది ఏంటంటే క్రికెట్ టు బి బ్యాక్ ఆఫ్టర్ 11 ఇయర్స్ ఇన్ ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్లోకి 11 సంవత్సరాల తర్వాత తిరిగి క్రికెట్ మళ్ళీ ఎంటర్ చేశారు, క్రికెట్ని కూడా యాడ్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఫ్యాక్ట్స్ చెక్స్లో కానీ నార్మల్గా కానీ మనం ఆ డేటా పరంగా చూసుకుంటే మనకి 2014లో ఏషియన్ గేమ్స్ జరిగాయి. 2014 ఏషియన్ గేమ్స్ ఇవి సౌత్ కొరియా కేంద్రంగా జరిగాయి. ఆ టైంలో మెన్స్ అండ్ విమెన్స్ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా జరిగింది. సో దీని ప్రకారం చూసుకుంటే కనుక ఆఫ్టర్ 8 ఇయర్స్ క్రికెట్ అనే దాన్ని తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది. ఎందుకంటే 2014లో సౌత్ కొరియాలో జరిగినప్పుడు మనకి క్రికెట్ అనేది అక్కడ ఆడడం జరిగింది. 2018లో జకర్తా ఇండోనేషియా కేంద్రంగా ఏషియన్ గేమ్స్ అనేవి జరపబడ్డాయి. అక్కడ క్రికెట్ అనేది మనకి ఏ టోర్నమెంట్ జరగలేదు. సో మళ్ళీ తిరిగి 2022 చైనా కేంద్రంగా ఏషియన్ గేమ్స్లో క్రికెట్ టోర్నమెంట్స్ జరగబోతున్నాయి. సో ఇలా చూసుకుంటే గనక ఏషియన్ గేమ్స్ 2022 40 స్పోర్ట్స్ టు బి ఫ్యూచర్ అండ్ క్రికెట్ టు బి బ్యాక్ ఆఫ్టర్ 8 ఇయర్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా స్పోర్ట్స్కి సంబంధించింది. సో మనికా బాత్రా బ్రేక్స్ ఇంటూ టాప్ 50 ఆఫ్ లేటెస్ట్ ITTF ర్యాంకింగ్స్. సో మనకి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇటీవల ITTF ర్యాంకింగ్స్ని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనికా బాత్రా టాప్ 50 ర్యాంక్ని సంపాదించుకోవడం జరిగింది. అండ్ మెన్స్ విభాగానికి వచ్చేటప్పటికి జీ సాతియన్ 33rd పొజిషన్లో నిలవడం జరిగింది. అండ్ మిక్స్డ్ విభాగానికి వచ్చేటప్పటికి, మిక్స్డ్ డబుల్ విభాగానికి వచ్చేటప్పటికి జీ సాతియన్ అండ్ మనికా బాత్రా ఇద్దరు మిక్స్డ్ డబుల్ కేటగిరీలో 11th పొజిషన్ని సాధించడం జరిగింది. సో ఇటీవల ఏదైతే మనకి ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఇచ్చిందో సో దాని యొక్క ర్యాంకింగ్ ఆధారంగా సో మనికా బాత్రా టాప్ 50 అండ్ జీ సత్యన్ 33rd ర్యాంక్ని సాధించడం జరిగింది. సో ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ ఈరోజు డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం.
ఫస్ట్ వన్ వరల్డ్ క్యాన్సర్ డే. సో వరల్డ్ క్యాన్సర్ డే అనేది Feb 4న రికగ్నైజ్ చేసినట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మిగతా ఆర్గనైజేషన్స్ ఇచ్చిన రిపోర్ట్స్ని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ లెఫ్టినెంట్ జనరల్ ZAV రెడ్డి నేమ్డ్ యాజ్ అ న్యూ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్. న్యూ డిఫెన్స్ ఏదైతే ఉందో మనకి ఇంటెలిజెన్సీ ఏజెన్సీ, సో దానికి హెడ్గా మనకి ZAV రెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది, లెఫ్టినెంట్ జనరల్. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్ సెర్గియో రీ-ఎలెక్టెడ్ యాజ్ అ ఇటాలియన్ ప్రెసిడెంట్ ఫర్ సెకండ్ టర్మ్. తిరిగి రెండవసారి ఇటాలియన్ దేశ అధ్యక్షుడిగా సెర్గియో ఎన్నిక కావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సెంటర్ నామినేట్స్ హోయసాల టెంపుల్స్ ఇన్ కర్ణాటక ఫర్ వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇన్ 2022-23. 2022-23కి గాను భారతదేశం తరపున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది కర్ణాటకకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఓయసాల టెంపుల్స్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ యొక్క నామినేషన్స్ కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ గాంధీ మందిరం స్మృతి వనం బిల్ట్ ఎట్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం కేంద్రంగా ఇటీవల ఒక గాంధీ మందిరాన్ని సోషల్ గ్రూప్ ఆఫ్ యాక్టివిస్టులు మనకి అక్కడ నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇటీవల గాంధీ యొక్క డెత్ డేట్ ఏదైతే ఉందో మనకి జాన్ 30th అనేది, సో ఆ డేని పురస్కరించుకొని ఆ డే యొక్క ఏదైతే ఉందో జ్ఞాపకార్థంగా సో ఈ గాంధీ మందిరం అనే దాన్ని ఇటీవల ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్ ఇండియా నేపాల్ సైన్స్ MOU టు కన్స్ట్రక్ట్ అ బ్రిడ్జ్ ఓవర్ మహాకాళి రివర్. సో ఇండియా నేపాల్ ఒక మోటారబుల్ బ్రిడ్జ్ ని అతి త్వరలో నియమించనున్నాయి. దీనికోసం అని చెప్పేసి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. ఆల్రెడీ మహాకాళి రివర్ మీద పంచేశ్వరి డ్యామ్ అనే దాన్ని ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. పంచేశ్వర్ డ్యామ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది ఇండియా నేపాల్ కి మధ్యలో. సో ఇదే కాకుండా మోటారబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా అతి త్వరలో కన్స్ట్రక్ట్ చేయనున్నారు. నెక్స్ట్ వన్ వరల్డ్స్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్లయింగ్ బోట్ ద జెట్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హైడ్రోజన్ ఫ్యూయల్ తో నడిచే ఫ్లయింగ్ బోట్ ద జెట్ అనే దాన్ని దుబాయ్ కేంద్రంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ వన్ స్పితుక్ గస్టర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ లడాక్. లడాక్ కేంద్రంగా లే అనే ప్రాంతంలో మనకి స్పితుక్ గస్టర్ అనే ఫెస్టివల్ ని ఇటీవల సెలబ్రేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. SBI అండ్ టాటా పవర్ రెండు కలిసి సంయుక్తంగా మనకి ఏదైతే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇండియాలో సో వాటికి ఫినాన్స్ అండ్ లోనింగ్ ని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక సెల్ యూనిట్ ని ముంబై కేంద్రంగా ప్రారంభించాయి. నెక్స్ట్ వన్ ఏషియన్ గేమ్స్ 2022 40 స్పోర్ట్స్ టు ఫ్యూచర్ క్రికెట్ టు బి ఆఫ్టర్ 11 years. సో 40 స్పోర్ట్స్ ని ఎంటర్ చేశారు అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు ఈ స్పోర్ట్స్ అనే దాన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇందాకలే మనం ఒక క్లారిటీ ఇచ్చాం, ఆఫ్టర్ 8 years, నాట్ 11 years, ఆఫ్టర్ 8 years తర్వాత తిరిగి క్రికెట్ అనేది మళ్ళీ ఏషియన్ గేమ్స్ లోకి ఎంటర్ కాబోతుంది. సో ఈ ఏషియన్ గేమ్స్ అనేవి ఈ సంవత్సరం చైనా కేంద్రంగా సో చైనాలోని 5 సిటీస్ మెయిన్ గా 5 సిటీస్ మనకి కో హోస్ట్ గా కూడా నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 25th నుంచి ఈ గేమ్స్ స్టార్ట్ కానున్నాయి. నెక్స్ట్ వన్ మనికా బాత్రా బ్రేక్స్ ఇంటూ ద టాప్ 50 ఆఫ్ లేటెస్ట్ ITTF ర్యాంకింగ్స్. ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్స్ ఇచ్చిన ర్యాంకింగ్స్ లో సో మనకి ఇండియాకి సంబంధించిన మనికా బాత్రా టాప్ 50th ర్యాంకింగ్ ని సంపాదించుకోవడం జరిగింది. సో ఇవి ఓవరాల్ గా ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.